సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. మీకు ఎలాంటి ప్రార్థనాంశములున్నా మాకు తెలియజేస్తున్నట్లయితే అనుదినము మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. నేటి యొక్క వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు మీ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క లోకంలో పరిచర్య ముగించుకొని ప్రాణత్యాగాన్ని సిద్ధపడుతున్న చివరి క్షణాల్లో ఆనాటి శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్న భరోస్కమైన మాట, ఇదిగో నేను లోకమును జయించున్నాను, కావున ధైర్యం తెచ్చుకునండి. ఎందుకనగా మిమ్మల్ని అవమానించేవారు, మిమ్మల్ని శోధించేవారు, మిమ్మల్ని బాధించేవారు అనేక మంది ఉంటారు. కానీ వారిని చూచి మీరు కలవరపడవద్దు. ఎందుకనగా నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీరును జయించగలరు. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మనము క్రీస్తుని ఎరిగిన విధానాన్ని బట్టి అనేక మంది నిన్ను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. కావున నువ్వు దిగులు చెందుతున్నావా? అవమానంగా ఫీల్ అవుతున్నావా? అయితే భయపడకు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించున్నాడు. ఆయన మన పట్ల తన ఉద్దేశాలను నెరవేర్చగల దేవుడు. మనం చేయవలసిందల్లా ఒకటే, ఆయన యందు మనం ధైర్యం తెచ్చుకోవడం. భయపడకుండా, ఆందోళన చెందకుండా ఆయన మీద ఆధారపడ్డాం. ఆయన మీద ఆధారపడేవాన్ని ఆయన విడవకుండా ఎడబాయే దేవుడు. దేవుని యొక్క వాక్యంతో నేను బలపరుస్తున్నాను. ఈరోజు నీలో ఉన్న భయం తీసివేసి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నిలబడు. నిజమే ఆయన లోక రక్షకుడు, ఈ లోకాన్ని జయించున్నాడు, నేను జయించగల ధైర్యం తెచ్చుకో. దేవుడిని బలమైన సాధనంగా వాడుకొని గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వాదంతో నింపండి. ఇదిగో ప్రభా, ఎవరైతే నీ నామాన్ని బట్టి అవమానం పొంది ఉన్నారని బాధపడుతున్నారో అయినా వారిని ధైర్యపరచండి. ఇదిగో నీ వాక్యం సెలవు ప్రకారము ధైర్యం తెచ్చుకొని వారి ఆపదలో, వారి కష్టములో నిలబట్టకు సహాయం చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తులో నిలబడండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.